హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే 5 పథకాలకు సంబంధించి అయితే కూడా సంతకాలు అయితే చేస్తున్నారండి. ఈ పథకాలకు సంబంధించి వివరాలు ఏంటి, అర్హత ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. కంపల్సరిగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మనకు ఈ యొక్క 5 పథకాలకు సంబంధించి ఎవరికి వర్తిస్తాయి, ఏ విధంగా వర్తిస్తాయి, మరియు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియో అయితే కంపల్సరిగా లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు అంటే ఈ యొక్క 5 పథకాలకు సంబంధించి అయితే కూడా పూర్తి వివరాలు అయితే అందించారండి. ఆ యొక్క వివరాలని తెలుసుకున్నట్టయితే ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు నాయుడు గారు అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు అయితే చేయనున్నారు. సో యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సి మరియు నైపుణ్య గణన ప్రజలు అయితే కూడా ఆందోళన తీర్చేలా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా మరియు వృద్ధుల వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పెన్షన్ అయితే పెంపు చేస్తున్నారు. సో పేదల ఆకలి తీర్చేలా అన్న క్యాంటీన్లు మనకు మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తున్నారండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. నిరుద్యోగ యువతకు మనకు యువతులకు వరంగా డిఎస్సి అయితే కూడా విడుదల చేస్తున్నారని నోటిఫికేషన్లో. తదేపా అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిష్టాత్మకంగా అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇస్తామంటూ ఎన్నికల ముందు అయితే కూడా ప్రకటించారు. సో మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తానంటూ హామీ అయితే ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సి దస్తావేజులపై అయితే కూడా చేశారు. అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన విడుదలైతే చేయాల్సి ఉంటుందని అయితే చెప్పారు. సో మనకు పాఠశాల విద్యాశాఖ పరిధిలో చూసుకున్నట్టయితే, విద్యాసంస్థలో చూసుకున్నట్టయితే 13,000కు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టయితే కూడా ప్రాథమికంగా అధికారులు అయితే నివేదిక అయితే రూపొందించారు. సో వీటిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అయితే చెప్పారు. సో రాకాసి చుట్టానికి చెల్లు చీటు అని అయితే చెప్పడం జరిగిందండి. సో మనకు రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తంగా భయపరిచిన చేసిన చూసుకున్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ అండి. ఈ యొక్క యాక్ట్పై చంద్రబాబు నాయుడు గారు అయితే రద్దు చేస్తామని అయితే చెప్పారు. సో రెండో సంతకం అయితే ఈ యొక్క యాక్ట్ పైన రద్దు చేయడానికి అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకం చేస్తామని అయితే చెప్పారు. సో ప్రజలు స్థిరాస్తులు కొట్టివేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని అయితే కూడా 2023 అక్టోబర్ 30న తీసుకొచ్చింది. ఈ రాకాసి చట్టం అయితే కూడా మనకు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో కూడా భూభక్షాలను అయితే కూడా ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లు అయితే కూడా పొందుతున్నారని అయితే చెప్పడం జరిగింది. ఇక మనకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ పథకం చూసుకున్నట్టయితే పెన్షన్ అండి. పెన్షన్కి సంబంధించి 4,000కి అయితే పెంచుతామని అయితే చెప్పారు. సో 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ను 5 రెట్లుగా పెంచి 1,000 రూపాయలు అయితే చేశారు. తర్వాత దీన్ని 2,000కు పెంచారు. సో ఒక్కసారిగా ఎన్నికల ప్రచారంలో అయితే కూడా మనకు 4,000 పెంచుతామని అయితే చెప్పారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే, అంతేకాదు దీన్ని ఈ యొక్క పెన్షన్కి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 3 పెన్షన్లు అంటే మనకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కనుక ఏప్రిల్ నుంచే పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పారు. మనకు అంటే లాస్ట్ ప్రభుత్వం 3,000 అనేది అయితే ఎటో ఇచ్చింది కాబట్టి ఆ 3,000తో పాటు 1,000 రూపాయలు అనేది కలిపి టోటల్గా 4,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పారు. సో దాని తర్వాత ఈ యొక్క 4,000 రూపాయలు అయితే ఇవ్వలేదు కాబట్టి మనకు 3,000 ఇచ్చారు కాబట్టి ఏప్రిల్ నెల 1,000 రూపాయలు మరియు మే, జూన్ ఈ యొక్క 3 నెలలు 1,000 రూపాయలు 3,000 రూపాయలు అవుతుంది కదండి. అదేవిధంగా జూలైకి సంబంధించిన 1,000 రూపాయలు 4,000 అవుతుంది. మరియు ఇక యథావిధిగా ఇచ్చే పెన్షన్లో చూసుకున్నట్టయితే 3,000 రూపాయలు టోటల్గా 7,000 రూపాయలు అనేది అయితే జూలై నెలలో ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి. సో ఇక చూసుకున్నట్టయితే ప్రతి పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు వివరాలు అయితే ఇచ్చారండి. మరియు ఇక 4వ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే పేదలకు అండగా అన్న క్యాంటీన్లు అయితే కూడా మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తున్నారండి. సో గత తదేపా ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. పూటకు 5 చొప్పున అంటే 5 రూపాయల చొప్పున 3 పూటలు కలిపి 15 రూపాయలకే ఆహారాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటుకు రోజుకు 2.50 లక్షల మంది అల్పాహారము భోజనం చేసేవారు. సో ఇందుకు గాను మనకు ఇప్పటికీ తదేపా ప్రభుత్వం 31.6 కోట్లు అయితే ఖర్చు పెట్టింది. తదేపా చేపట్టిన పథకం అంటే చాలా కక్షతోనే చేపట్టారనైతే
చెప్పారు మనకు చంద్రబాబు నాయుడు గారు. సో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా నిలిపివేశారు. అయినా తెదేపా నేతలకు పలు చోట్ల అన్న క్యాంటీన్లు సొంతంగానే నిర్వహించారు. సో అధికారం చేపట్టిన వెంటనే వీటికి రీస్టార్ట్ చేస్తామని కూడా ప్రకటించారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు అయితే 4వ సంతకాన్ని అన్న క్యాంటీన్ ద్వారా దస్తంపై అంటే సంతకం చేస్తామని కూడా చెప్పారు. సో ఇక లాస్ట్ చూసుకున్నట్టయితే వాలంటీర్స్ అండి. ఇక వాలంటీర్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే సో ఒక గ్రామానికి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వాలంటీర్స్కి సంబంధించి ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులోన 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఆ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే డిగ్రీ చదివి ఉండాలని అయితే చెప్పడం జరిగింది. మరి ఇక ఆ యొక్క వాలంటీర్స్కి సంబంధించి శాలరీ చూసుకున్నట్టయితే 10,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క 5 పథకాలపై అంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకాలు అయితే చేస్తున్నారండి. పెన్షన్ పెంపుపై చేస్తారు, అలాగే ల్యాండ్ ట్యాగ్ లైన్ పై కూడా చేస్తారు, మరియు ఇక అన్న క్యాంటీన్ పై చేస్తారు, ఇక నిరుద్యోగులకు సంబంధించి కూడా చేస్తారండి. ఇక మనకు వాలంటీర్స్కి సంబంధించి కూడా సంతకాలు అయితే చేస్తారండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్.